వేదాగ్ని పార్ట్ 55. ఇల్లాలు లేదని నేను కూడా అన్నా, కానీ వేద్ అన్న నన్ను ఇందులో పడేశాడు. నాదేం తప్పు ఉంది అని తనకు తాను సమాధానం చెప్పుకొని కష్టంతోటి ఎవరికీ రాని తిప్పలు ద్రోణాకి వచ్చి కృతికని ఒక 100 బూతులు తిట్టుకొని పడుకున్నాడు. రాము తన ఇంట్లోకి వెళ్ళి, నాకు ఈ జన్మకి అసలు పెళ్ళవుతుందా? పెళ్ళే లేదు. నాకు పెళ్ళయ్యేదెప్పుడు? నాకు ఫ్యామిలీ అయ్యేదెప్పుడు? పిల్ల జాడ తెలపమని రాము ఒక పిటిషన్ పెట్టుకున్నాడు. ద్రోణ కన్నా పలానా పిల్ల అని ఉంది. రాముకి పిల్ల జాడ లేక పెళ్లి సందడిలో సాంగు వేసుకుంటూ కానా కష్టంగా పడుకున్నాడు. రాము మదిలో ఊహాసుందరి ఎప్పుడు వస్తుందో అనుకుంటూ నిద్రపోయాడు. లత వేణు ఇంట్లోకి వస్తూనే లత కొంగు పట్టుకొని ఇంట్లోకి అడుగుపెట్టి, వేణు లతతో, నువ్వు భలే ప్లాన్ చేశావే నా పెళ్ళామా, చిన్నగా ఇల్లు కట్టుకుంటే మన ఇంటికి ఎవరూ రారని బుజ్జిగా కట్టావా, మనకెంత ఏకాంతం అని కొంగుని చేతికేసి చుట్టుకుంటుంటే, నేను చిన్న ఇల్లు కట్టిస్తే నీకు అలా అర్థమైందా అని లత అంటుంటే, వేణు, అవును బంగారం, బుడ్డగా ఉంటే ఇల్లు మన ఇంట్లోకి ఎవరూ రారు, మన ఇష్టం కదా. వెనక నుంచి హగ్ చేసుకుని తన మెడవంపుల్లో ముద్దులు పెడుతూ ఆమెను అల్లుకుపోతుంటే, లత, నీ తెలివితేటలకు మురిసేను, కానీ ఈరోజు తమరు నాకు దూరంగా ఉండండి అన్నది. వేణు వేలగా మొహం పెట్టి, అదేంది ఇంత సంతోషంలో నన్ను దూరం పెట్టడం భావ్యమా అని వాపోయాడు. లత, పూజలు జరిగిన ఇంట్లో పాపాలు చేయకూడదు, మూసుకొని పడుకోపో అని గద్దించింది. అదేంటి, మరి అభికి రాజీకి ఏర్పాట్లు చేశారు కదా అన్నాడు. వారు కొత్త జీవితానికి శ్రీకారం చుడుతున్నారు కాబట్టి చేశారు. తమరు కొత్త జీవితమా అని వెటకారంగా అన్నది. కొత్తదైనా పాతదైనా ఒకటే కార్యం కదా బంగారం అన్నాడు. లత వేణుతో వాదించలేక, మూసుకొని పడుకుంటావా లేదా కడుపులో ఒక్క పంచు ఇచ్చానంటే వారం రోజులు లెగవు చెప్పు అంటుంటే, వేణు దండం పెట్టి, వద్దులేవే బాబు, రేపన్నా చూసుకుంటా, వారం పడుకునే దానికంటే ఒక్కరోజు పడుకోవటం బెస్టు అని లేచి అలిగి అలకపాన్పుపై బోర్లాగా పడుకున్నాడు. అభి ఇంట్లో అక్కడ మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ తలా ఒక పని చేసుకుంటూ వేగ్ని రాజీని రెడీ చేస్తుంది. ఆడవారందరూ రాజీ దగ్గర ఉన్నారు. ఏదో ఫంక్షన్కి సంబంధించిన మనీ పే చేయటానికి సంజయ్, అభినవ్ బయటికి వెళ్ళారు. యాదృచ్ఛికంగా ఆ గదిలో డెకరేషన్ చేస్తూ వేద్, హాసిని మిగిలిపోయారు. హాసిని, నీతోటి నేను కూడా చేసుకోనా ఏర్పాట్లు అన్నది. నీకు పెళ్ళి కావాలి కదా, పెళ్ళి చేసుకో ఏర్పాట్లు, నేనైతే పెళ్ళి చేసుకోను అన్నాడు వేద్. ఒకప్పుడు అలా పెళ్ళి కావాలి అన్నా కానీ నిన్ను మిస్ అయ్యాక అవసరం లేదనిపిస్తుంది, ఏమంటావు అని హాసిని అంటే, వేద్, నువ్వు మిస్ అయింది జీవితకాలం, ఇక చేరుకోలేవు అన్నాడు. కృతిక ఈ మాటలు వింటూ ఆ గదిలోకి వచ్చి తల బాదుకుంటూ, ఇలా ఎవరైనా ఆడవారు మగవారిని అడుగుతారా? ఇదెక్కడి చోద్యం, లోకంలో ఎక్కడన్నా ఉందా? పొద్దస్తమానం మా బావని అలా చిరాకు చేస్తే ఎలా అని కృతిక గోల చేస్తుంటే, హాసిని, అలా గోల చేస్తేనే కదా ఏదో ఒక టైంలో నా పక్కకి వచ్చేది అని హాసిని అన్నది. ఇంట్లో మీరు ఉన్నారని తెలిసి మా అక్క మా బావని వదలటం తప్పు. మా అక్కకి ఇంత నమ్మకం పనికిరాదు. నేను కాపలా కాయలేక చచ్చిపోతున్నా అని కృతిక అంటుంటే, హాసిని, ఎందుకు కాస్తున్నావు కాపలా? మీ అక్కకి లేని బాధ నీకెందుకు అన్నది. అదే కదా నా బాధ, అక్క బాధ ఉంటే నాకు ఈ బాధ ఎందుకు? అక్కడ రాజీ అక్కని మా అక్క రెడీ చేస్తుంటే ఇక్కడ నువ్వు మా బావని రెడీ చేస్తున్నావు. ఈ పిచ్చక్క ఎంత చెప్పినా వినట్లేదు, నాకు పిచ్చి లేపుతున్నావు నువ్వు అని కృతిక బాధపడుతుంటే ద్రోణ ఆ రూమ్ దగ్గరికి వచ్చి, అన్న ఫోన్ అన్నాడు. వేద్ ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటే కృతిక, ఏమయ్యా, నీకు జీతం ఇచ్చేది నువ్వు మా బావ చుట్టూ తిరగటానికి కదా, ఎప్పుడు అటు అటు తిరుగుతావు ఏంటి అని గద్దించింది. ద్రోణ మనసులో, ఇది బాగుంది, ఇంట్లో కూడా తిరగాల అనుకొని మౌనంగా ఇందాకటి కోపాన్ని చూపించలేక సీరియస్గా ఉన్నాడు. కృతిక మేడం గారు, సార్కు మేము బాడీగార్డ్లమే కానీ బయటనే, ఇంట్లో కాదు అని వెటకారంగా అన్నాడు. కోపంగా చూస్తున్నాడు.
హాసిని, ద్రోణ, దానికి వెళ్ళి ఏం చూస్తావురా, నన్ను చూసుకో, ఏ గోలా ఉండదు, దీంతో నువ్వు జీవితకాలం తట్టుకోలేవు లేరా అని హాసిని అన్నదో లేదో కృతిక గయ్యమని లేచి, నేను చెప్పానా అతగాడిని చేసుకుంటా అని? నువ్వు కట్టుకుంటానన్నావుగా, కట్టుకొని ఏడువు, నాకు అవసరం లేదు. నువ్వు కట్టుకుంటే నా దరిద్రం మా అక్క దరిద్రం రెండూ పోతాయి అని కృతిక అన్నది. ద్రోణ అప్పటి వరకు డెకరేట్ చేసిన పందిరి మంచం చూస్తూ ఊహల్లో విహరిస్తున్నాడు. ఈ దొంగ మొహంది ఒప్పుకుంటే కొత్త ఇల్లు కొత్త సంసారం అనే మనసులో అనుకున్నాడో లేదో హాసిని మాటలు కృతిక మాటలు మైండ్లో చేరాయి. ద్రోణ మనసులో, ఈ హాసిని మేడం నా ప్రేమలో పెట్రోల్ పోసింది, ఇక ఇది ఈ జన్మకి నా మాట వినదు, నయానా భయానో దాన్ని దారిలో పెట్టుకుందాము అనుకున్నా, అంత మంట మీద ఉంది. ద్రోణ మనసులో కూడా నిజంగా హాసిని ఇంట్లో నుంచి ఎప్పుడు పోతుందో, ఈవిడ గారు పోతేనే కానీ నా మేడం నాకు దగ్గర అయితే కాదు. వేద్ అన్న అంత దగ్గరగా ఉంచినప్పుడే మేడం గారికి కనికరం లేదు, ఇప్పుడు నిప్పుల కుంపట్లో నన్ను చేరదు కాక చేరదు అని దేవుడా అనుకున్నాడు. హాసిని, అది చెప్తుంది పద పెళ్లి చేసుకుందాం అని హాసిని అంటే ద్రోణ మరోసారి దండం పెట్టి అక్కడి నుంచి 2 నిమిషాల్లో జంప్ అయిపోయాడు. కృతిక, వెళ్ళు వెళ్ళు, ఆయన గారు ఎక్కడికి వెళ్ళారో వెళ్ళి అక్కడ మీ ప్రేమ పాఠాలు వల్లించుకోండి, ముందు ఇక్కడి నుంచి పోతల్లి అని కృతిక అంటే, మరి వాడిని పెళ్ళికి ఒప్పించు అని హాసిని అన్నది. కృతిక, ప్రేమతో మచ్చిక చేసుకుంటే అతగాడే నీ సొంతం అవుతాడు, వెళ్ళు వెళ్ళు అన్నది. హాసిని, నువ్వేదో మాయ చేశావే, లేకపోతే వాడిని నేను ఇంత ట్రై చేస్తున్నా పడతలేదు, ఏం చేశావు చెప్పు, అదన్నా ఫాలో అవుతా అన్నది. కృతికకి హాసిని అలా అనగానే ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. ఆ రోజు జరిగిన సీను తనకు గుర్తు లేదు, కానీ ఏమి జరిగిందో అయితే ఊహించుకోగలదు కదా, అప్పటికీ అదే ఊహతో ఉంటుంది. ద్రోణని చూస్తే ఒళ్ళు అలజడిగా ఉంటుంది, అతనిని చూస్తే మనసు ఎక్కడ పోరు పెడుతుందో అని ఆ మనసును పడుకోబెట్టడానికి పాప నోరు లేస్తుంది. పిచ్చి పలు విధాలు అంటారు కదా, అందులో కృతికది ఇదో రకమైన పిచ్చి. మళ్ళీ ఆ సీను మరొకసారి గుర్తు చేసుకుంటే అతగాడు ఇక నన్ను వదలడా, అదే ఆలోచిస్తున్నాడా అని మనసుకు అనిపించి, అందుకేనా నన్ను అంతలా ఇష్టపడుతున్నాడు, మర్చిపోలేకపోతున్నాడా, స్పృహలో ఉన్న అతనికి అన్నీ తెలుస్తాయి కదా అని ఆలోచనకు రాగానే కృతిక మనసు కూడా అలజడికి గురి అయింది. ఇష్టంగా కన్నులతో కన్నులు పెట్టి చూసుకుంటేనే ఒకరి మీద ఒకరికి ప్రేమ పుడుతుంది, అటువంటిది నన్ను ఆ స్థితిలో చూసి అతను నా కోసం పరితపిస్తున్నాడు అని కృతిక పిచ్చిగా ఆలోచిస్తుంది. హాసిని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న కృతికను చూస్తూ, వారి మధ్యలో ఏదో ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది, అందుకే అంతలా ఆలోచిస్తుంది అనుకున్నది. ప్రేమ పుట్టడానికి తను ఏదో చూపిస్తే పుట్టదు అని ఈ పిచ్చిదానికి ఇంకా ఎప్పుడు తెలుస్తుందో. ఒక్కసారి మనసులో ఇష్టంగా ముద్రించి ఉంటే అది కలకాలం ఉండి కాలం తీరేదాకా పోదు. ఎందుకని ఈ పిల్ల ద్రోణాన్ని ప్రేమించలేకపోతుంది అని అనుకుంది. ఇంతలా ఉడికిస్తున్న ఈ పిల్లని ఈ ఇసుమంత కూడా ఉడకటం లేదు. ద్రోణ, నువ్వు ఈ పిల్లని మర్చిపోయి హాయిగా ఉండు. ఈ ప్రేమ అనే పదార్థాన్ని మనసులో నుంచి తీయకపోతే అది ఎప్పుడు మనని వేధిస్తూనే ఉంటుంది. ప్రేమించిన మనుషుల్లో నాకు తెలిసి 199 మంది కూడా లవ్ సక్సెస్ అయిన వాళ్ళు లేరు. లవ్కి సక్సెస్ లేకపోవటమే ఇంత మధురంగా ఉంటుంది. అందని పండు రుచి ఎక్కువ దొరకదు అనే దానిపై కోరిక ఎక్కువ అని హాసిని ఒక భారమైన శ్వాస వదిలి వెళ్ళిపోయింది. రాజీని రెడీ చేసి ఆడవాళ్లు ఆ గదిలోకి వచ్చారు. అభి అక్కడే ఉన్నాడు. ఉన్న మగవారు అభితో మాట్లాడుతుంటే రాజీని తీసుకొని వచ్చి అక్కడ వదిలి అందరూ వెళ్ళిపోతున్న టైంలో అభి రాజీని తీసుకుని వేగ్ని కాళ్ళపై పడ్డాడు. సడన్గా జరిగిన పరిణామానికి వెనక్కి జరిగింది. అభి, ఏంటి నువ్వు చేసేది అన్నట్టు చూసింది. అభి, ఇన్ని రోజులు వేగ్ని అని తప్పు చేశాను. ఒక అక్కలా నువ్వు లాలించావు, ఒక తమ్ముడిలా నేను ప్రేమను పొందాను. కానీ సొసైటీ మన ప్రేమ వేరేలా అనిపించింది. ఏ రోజు నువ్వు నన్ను తప్పు పట్టకుండా నాకు ఇంతటి జీవితాన్ని ఇచ్చినందుకు అమ్మ అని అయితే అనలేను, కాబట్టి అక్క అని నేను కూడా పిలుస్తాను అని అభి అంటుంటే వేగ్ని అభిని పైకి లేపి, తమ్ముళ్ళ వేగ్ని ఎక్కడ ఎమోషనల్ అయిపోతుందో అనుకునే టైంలో వేద్ అభిని కౌగిలించుకొని, మీ అక్క ఇదే చేద్దాం అనుకుంది, అందుకే మీ అక్క తరపున నేనే చేస్తున్నా అనేసి గట్టిగా
కౌగిలించుకున్నాడు. వీపుపై 2 సరుపులు సరిసి బామర్దిని ఒత్తేస్తున్నాడు. వేదు తమ్ముడు అని కూడా దగ్గరికి తీసుకోవద్దు, మన బాబు పరిస్థితి ఇక ఇది మారడు. రాజీ వేదు కాళ్ళపై పడి నాకు మళ్ళా కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు జీవితకాలం రుణపడి ఉంటా అన్నది. అనాథలమైన మాకు ఇంత కుటుంబాన్ని ఇచ్చినందుకు అని ఏడుస్తున్న రాజీని పైకి లేపాడు. వేగ్ని ఆమెను తీసుకొని కళ్ళు తుడిచి, ఇటువంటి టైంలో ఏడుస్తారా, ఇంతమంది మీకోసం ఉన్నామని లాలగా కంటి సైగతో ఓదార్చింది. అభి వేగ్నితో, అక్క ఈ బంధం బలపడాలి అంటే నాకు ఒక మాట ఇవ్వాలి, నా కూతురు నీ కొడుక్కే ఇస్తాను అని అభి అంటే, వేగ్ని చిరునవ్వు నవ్వితే, వేద్ ఓరి బామర్ది, నీ బిడ్డ ఒకటే కాదురా నా కొడుక్కి, వేణు బిడ్డ, అరవింద్ బిడ్డ, రాముగాడి బిడ్డ. ఈ జన్మకి నేను శ్రీరామచంద్రుణ్ణి కానీ నా కొడుకును మాత్రం శ్రీకృష్ణుని చేస్తా అని అంటుంటే అందరూ బల్లున నవ్వారు. హాసిని, వేద్ గారు మీరు మాత్రం ఎందుకు రాముల్లా ఉండాలి, కనీసం వెంకటేశ్వర స్వామిలా అన్నా ఉండొచ్చు కదా అని అన్నది. వేద్ హాసినికి దండం పెడుతూ, చాలు, నాకు ఈ సీత ఒక్కతే చాలు, కనీసం బంగారు సీత కూడా నాకొద్దు అని వేగ్నిని తన బాహువుల్లో బంధించేశాడు. వేగ్ని తల కొట్టుకుంటూ మాట్లాడటం లేదు కానీ మనసులో బండబూతులు తిట్టుకుంటుంది. వేదికి తమ్ముణ్ణి హగ్ చేసుకున్నా పాపమే, అందరూ ఉన్నారని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ అతని ఇష్టంగా అయితే కౌగిలించుకోవచ్చు అని మనసులో గొనుక్కుంటూ అతని కౌగిలి విడిపించుకుంటుంది. అందరూ ఒకరికొకరిగా వెళ్ళిపోయి వారిద్దరికీ ప్రైవసీ కల్పించారు. ఇద్దరు అనాథలుగా జీవితం మొదలుపెట్టాలి, వారికంటూ ఎవరూ లేరని ఇంతకుముందు అనుకున్నారు. కానీ వారి కోసం ఇంతమంది ఉన్నారు, వారి ప్రేమ కూడా జయించింది అని ఇద్దరు ఎంతో సంతోషంతో దాంపత్య జీవితంలోకి అనురాగంతో అడుగుపెట్టారు. ఒకానొక సందర్భంలో అసలు ఒకరికొకరు ఉన్నారు లేరు అనుకున్న టైంలో మోడు వారిపైన వారి జీవితంలో చిగురించిన కొత్త వసంతంలా మళ్ళీ వారికి జీవితం రావటం, ఇల్లు పెళ్ళి ఇంతమంది నా అనేవాళ్ళు. నిజంగా వారి అదృష్టానికి వారు ఎంతో మురిసిపోయి ఇద్దరు ఇష్టంగా ఒకరిలో ఒకరు కలిసిపోయారు. అరవింద్ మధుమిత ఇంట్లో. మధుమిత ఎన్నడూ లేనంత హుషారుగా అరవింద్ని అల్లుకుపోతుంటే, అరవింద్ ఏంటో మేడం గారు దగ్గరికి వస్తానే ముడుచుకుంటారు, ఈరోజు తమరు పై పడుతున్నారు అని అరవింద్ వెటకారంగా అంటే, రాకపోయినా తిడతారు, వచ్చినా తిడతారు, ఎందుకంట అని వ్యంగ్యంగా అన్నది. రమ్మన్న రోజు రావటానికి ముడుచుకుని పోయి ముఖం కందగడ్డలా పెట్టేదానివి కదా, ఈరోజేంటో కొత్త ఇంట్లో ఏమి జరగకూడదని తెలిసి అమ్మాయి గారికి అంత హుషారు అని అరవింద్ అంటుంటే, మీరేదో నన్నేదో చెయ్యాలని కాదులే అని ముఖం మార్చేసింది. అరవింద్, అర్థమైందిలే నీ సంతోషానికి కారణం, అందరితో కలిసి ఉండాలని ఆశపడ్డావు, ఇప్పుడు అందరితో కలిసి ఉంటూ మనకు కూడా ఏకాంతంగా ఉంది అనేసి ఇంత ఆనందం ఎక్కువై నాపై పడుతున్నావు అంతే కదా అని అరవింద్ అనగానే మధుమిత అవును అని ముఖం 1000 కాంతులు విరజిమ్మింది. అరవింద్, అందుకే కదనే వీళ్ళతో పాటు ఇక్కడ సెట్ అయింది, లేకపోతే ఊరు తిరిగేవాడని, నాతో ఉంచుకుందాము, ప్రశాంతంగా పిల్లంతో సంసారం చేసుకుందాము అని తీసుకొని వెళ్ళిన నేరానికి ఇక్కడ ఉన్నప్పుడే కాస్తో కూస్తో కనికరించావు, అక్కడికి పోయాక నన్ను మొత్తంగా పస్తులు పెట్టి ఎప్పుడు మార్చిన ముఖం మార్చినట్టే అని అరవింద్ అంటుంటే, మధుమిత, చాలేండి ఇక మీ సరసాలు, ఇప్పటి నుంచి చూస్తాలే అని మధుమిత అంటే, అరవింద్, నీలో ఇటువంటి ఒక యాంగిల్ ఉందని ఇప్పుడే తెలుస్తుంది బంగారం, రేపటి నుంచి చూపిస్తాలే, ఈరోజు చూపించేవాడిని కానీ వద్దులే అని ఆమెనెత్తుకొని పోయి ప్రశాంతంగా వారింట్లో వారు నిద్రపోయారు. అవినాష్, వాణి బాబుకి బర్త్డే దగ్గరికి వస్తుంది కనుక అవినాష్, మనము ఇంకొక బాబుకి ట్రై చేద్దామా వాణి అన్నాడు. వాణి, అదేంటి మళ్ళీ బాబేనా, ఈసారి పాప వద్దా అన్నది. అవినాష్ వాణిని కౌగిలించుకొని, ఇంకో బాబు ఉంటే 2 కోడళ్ళు మన ఇంటికి వస్తారు, అప్పుడు ఇల్లు ఎప్పుడు కలకలలాడుతుంది, అదే అమ్మాయి అయితే పెళ్లి చేసి పంపించాలి, బాబు అనుకో మనవళ్ళు మనవరాళ్ళు కోడళ్ళు అందరూ మన ఇంట్లోనే ఉంటారే పిచ్చిదానా అని అవినాష్ అంటే,
వాని ఏడ్చినట్టే ఉంది. ఎవరికైనా తండ్రికి ఆడపిల్ల ఇష్టం, నీకేంటో ఈ మగపిల్లల గోల అని. సరి చేస్తే ప్లాన్ తర్వాత చేద్దాం, కానీ ఈరోజు కాస్త దూరంగా ఉండండి. అవినాష్ బాబును ఆడిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. సంజయ్ అంజు వాళ్ళ బాబు నెలల బాబు కనుక వారింకా దూరంగానే ఉంటున్నారు. కొత్త ఇల్లు కొత్తగా స్టార్ట్ చేద్దామా అన్నది అంజు. సంజయ్ ఒసే బాబు పుట్టి నిండా 3 నెలలు కాలే, ఎందుకు నీకంత ఆరాటం? ఇంకా చాలా టైం ఉంది, కానీ మూసుకొని పడుకో అన్నాడు. అంజు అది కాదు సంజయ్ గారు, మన బాబుకి ఒక చెల్లో తమ్ముడో ఉంటే వారిద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఒక్కడే కదా పాపం, అందుకని అన్నది. వారిద్దరూ ఆడుకుంటుంటే నువ్వేం చేస్తావు అని సంజయ్ కావాలని అడిగాడు. నేనేం చేస్తాను, నీతో ఆడుకుంటాను అన్నది. సంజయ్ నీ దగ్గర అసలు ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయా? ఎప్పుడు చూడు నా తోక పట్టుకొని ఉంటావు, కానీ వాడు పుట్టాడు, వాడితో ఏ రోజైనా ఆడుకున్నావా అని సంజయ్ అంటుంటే, పొద్దస్తమానం మీరే ఆడుకుంటున్నారు, తర్వాత అమ్మ చేతిలో ఉంటాడు, అమ్మ చేతిలో ఉన్నప్పుడే కదా మీరు ఖాళీగా ఉండేది, అప్పుడు మిమ్మల్ని గోకటమే సరిపోతుంది అని గునుగుతుంది. సంజయ్ ఎందుకే నీకు నేనంటే అంత పిచ్చి? ఇప్పుడు ఎటు పోను, ఇప్పుడు ఇంకొక పెళ్ళి చేసుకోను అని అన్నాడో లేదో అంజు గయ్యిన లేచి, ఇంకొకరిని చేసుకుంటారా? వచ్చిన దాన్ని గొడ్డలి తీసుకొని ముక్కలుగా చేసి ఎండబెడతా అని రోషంగా మాట్లాడుతుంది. అదేంటే, నేను రమ్మనకుండానే వస్తాదా? వచ్చేది నీ మొగుడు, అందు తప్పు లేదు, కానీ పాపం వచ్చిన ఆవిడతో తప్ప అని సంజయ్ అంటే, మీకేసి ఎవరన్నా చూడాలి, కానీ వారి గుడ్లు పీకి వారి చేతిలోనే పెడతా అని అంజు క్రిమినల్గా మాట్లాడుతుంటే, అసలే తండ్రి అని చూడకుండా పట్టున కాల్చింది. నా మీద పిచ్చి ప్రేమతో ఎవరితో మాట్లాడినా చంపేస్తుంది. పాపం వారి జీవితాలు నా కోసం బలిపెట్టకూడదు. నేను ఎవరికెళ్ళి చూడను బంగారం అని అంజుని అల్లుకుపోయాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.